రాష్ట్ర వ్యాప్త సంక్షిప్త వార్తలు ఒకసారి చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ కార్యశాలలు ఇవాళ జరగనున్నాయి. 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వర్క్ షాప్స్ జరగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతి 25 మంది ఓటర్లకు ఒకరిని ఇన్ఛార్జిగా నియమించింది. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ను విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. బడ్జెట్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాజీ ఎంపీ బోర నర్సయ్యగౌడ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర బడ్జెట్పై జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఇష్టాగోష్ఠులు, సమావేశాలు, మేధావులతో సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి తెలిపారు. మహిళలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. మహిళా దినోత్సవంలోపు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై జాగృతి మహిళా విభాగం కార్యకర్తలతో చర్చించారు. కులగణన డెడికేటెడ్ కమిషన్ నివేదిక ద్వారా కాంగ్రెస్ సర్కార్ బీసీల్ని మోసం చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థుల్ని గెలిపించి సత్తా చాటాలని కోరారు. వచ్చే నెల 9న కులగణన రణభేరీ పేరుతో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టబోతున్నామని తెలిపారు. మహిళ కడుపులో కణితిని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆపరేషన్ చేసి తొలగించారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలానికి చెందిన గోరెటి లక్ష్మమ్మ కొన్ని నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో మెగా సర్జికల్ క్యాంపు నిర్వహిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్లగా డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ మైదానంలో ఉమెన్ ఇన్ క్యాన్సర్ టు రెడ్యూస్ టీన్ ప్రెగ్నెన్సీస్ తదితర అంశాలపై పబ్లిక్ ఫోరం కార్యక్రమం నిర్వహించారు. మహిళల్లో వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్ నివారణ, టీనేజీ గర్భాల్ని తగ్గించి ప్రసూతి మరణాల రేటును తగ్గించడం, మహిళపై జరుగుతున్న హింసపై పలువురు వైద్యులు అవగాహన కల్పించారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్ లో షరతులతో కూడిన నగదు బదిలీ పథకాలు జెండర్ డైనమిక్స్ జాతీయ సదస్సు జరిగింది. సమాజంలో అర్థవంతమైన మార్పు అందించే పరిశోధనలు ప్రోత్సహించే విధంగా ముందుకు సాగుతున్నామని ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ మూర్తి తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గం ధరూర్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎస్ఐ పట్టుబడ్డాడు. నాగసముందర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కేసు నుంచి తప్పించేందుకు ఎస్ఐ వేణుగోపాల్ 70,000 రూపాయలు డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన అధికారులు 30,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు 4 గంటల్లోనే ఛేదించారు. చాదర్ఘాట్లో భిక్షాటన చేస్తున్న ఓ మహిళను నర్సింగ్ రాజు అనే వ్యక్తి మాయమాటల్లో పెట్టి 3 నెలల వయసున్న ఆమె కుమారుణ్ణి ఎత్తికెళ్లాడు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా 2 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అహర్నిశలు శ్రమించిన పోలీసులకు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి రివార్డుల్ని అందించారు. బాలికలు, మహిళల్ని వేధించే పోకిరీల్ని వదిలే ప్రసక్తే లేదని బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. మహిళల రక్షణే ధ్యేయమని పునరుద్ఘాటించిన ఆయన ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ ఆధ్వర్యంలో నెల రోజుల్లోనే 163 మంది పోకిరీల్ని పట్టుకున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలతో పాటు గుడిసెల్ని సైతం నేలమట్టం చేశారు. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి రాత్రికి రాత్రి నిర్మాణాలు చేపట్టి అమాయక ప్రజలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. యాదాద్రి అనుబంధ పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు స్వామివారికి దివ్య విమాన రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. లక్ష్మీ సమేత నారసింహుడు, ఆండాళ్ అమ్మవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు శ్రీ విజయేంద్ర ప్రసాద్ యాదగిరి గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. ఆలయ గిరి ప్రదక్షిణ విశిష్టతను ఆలయ ఈవోను అడిగి తెలుసుకున్నారు.